పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలో బీసీల పట్ల బీజేపీ బీఆర్ఎస్ పార్టీల కపట ప్రేమ చూపిస్తున్నారని రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ అన్నారు. ఈ రోజు రామగుండం నియోజకవర్గం గోదావరి కని చౌరస్తా వద్ద నిర్వహించిన తెలంగాణ బీసీ బంద్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గడ్ర సత్యనారాయణరావు కూడా పాల్గొన్నారు. బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగంలో అవకాశాలు పెరగాలని బీసీ కులగణన నిర్వహించిన ఘనత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకే దక్కిందన్నారు. పోరాటం కొనసాగిస్తామని చెప్పి చేసి ఒక సంక్షోభాన్ని బీసీ బలహీనలను బలహీనపరిచే విధమైన ఒక సందేశాన్ని ఇస్తూ ఇవాళ మాపై కుట్ర జరుగుతా ఉంది. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారి నిర్ణయం, మహేష్ గౌడ్ గారు పిసిసి అధ్యక్షుడు, రాహుల్ గాంధీ గారి నిర్ణయం మేరకు మా పోరాటం ఆగదు. బీసీ రిజర్వేషన్లు 42% వచ్చారు. నిరంతర పోరాటం కొనసాగిస్తామని చెప్పి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ ఇచ్చే కార్యక్రమం చేశాం. ఈ బంద్ బీజేపీ యొక్క వైఖరి పైన, కేంద్ర ప్రభుత్వం పైన, నిన్న మొన్నటి వరకు బీసీల గురించి పూర్తిగా పట్టించుకొని బీఆర్ఎస్ పైన ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లే కార్యక్రమంలో భాగంగా నిన్న మొన్నటి వరకు మాట్లాడినటువంటి కొందరు దగులుబాజులు, ముసలినల్ని కన్నీరు కాల్చే వాళ్ళు ఈరోజు బంద్ అని ఎవరు కూడా కనబడతలేరు. మీరే చూస్తారు, ఎక్కడో అక్కడ సూచన ప్రాయంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త కులాలకు, రాజకీయాలకు మాకు అతీతంగా అందరినీ కలుపుకొని పోరాటం చేయాలని ఒక సంకల్పంతో, మా సంకల్పం 42% సాధించడం, బీసీ బలహీన వర్గాల వాళ్ళని అన్ని రకాలుగా అగ్రస్థాయిలో పిలిచేటువంటి కార్యక్రమం తీసుకుపోయే కార్యక్రమంలో ఈరోజు పోరాటం మొదలుపెట్టాం. ఈ పోరాటం నిరంతరం కొనసాగుతుంది. రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో, రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గారి నేతృత్వంలో ఈ నిరంతర పోరాటం